నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, 24 గంటలు కూడా మన చేతిలో డబ్బు అనేది ఉండాలి అన్న ఒక కోరిక అనేది అందరికీ ఉంటుందండి. అంటే ఏదో ఒక ఖర్చు వస్తూ ఉంటుంది. డబ్బు చేతిలో లేదు అన్న ఒక మాటకి మనకి చోటు అనేది ఉండకూడదండి. అంటే అలా ఉండడానికి ఏం చేయాలి మనం అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు నెలకు ఒక్కసారి మాత్రం చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా రోజు కూలీ చేసుకునే వాళ్ళైనా సరే, అంటే రోజుకి కూలీకి వెళితే కానీ మాకు ఆదాయం ఉండదక్క, రోజుకు ఒక 100-200 కూలీ తీసుకొని పని చేసుకునే వాళ్ళం, మేమెలా అక్క కోటేశ్వర్లు అవ్వగలము అని అనుకునే వాళ్ళకు కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఏమీ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోటే మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం రోజు కూడా అండి ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే, మన రోజంతా కూడా కష్టపడి నెలంతా కూడా, రోజంతా అనే కంటే నెలంతా కూడా కష్టపడితే కానీ మనకి ఒక 15,000 20,000 సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి కూడా నిజంగా ఒక లక్షల్లో సంపాదించే వాళ్ళకి కూడా బాగా పెద్ద కోటేశ్వర్లు అవ్వాలన్న ఆలోచన ఉంటుందండి. వీళ్ళందరినీ కూడా ఒక పక్కన పెడితే నిజంగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, నిజంగా ఒక కూలీ వ్యాపారం అండి, రోజుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రం ఆశ అనేది ఉండదా అండి? మనకి రోజులు అనేది మారి ఒక ధనవంతులు అవ్వాలి అన్న ఒక ఆశ అనేది అందరికీ ఉంటూనే ఉంటుందండి. అలా అందరము కూడా బాగుండాలి అన్నది ఒక్కసారి మనందరము కూడా కోరుకుంటూ అండి నిజంగా కమెంట్స్లో నాకు లాభం అనే ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు టైప్ చేయండి. నిజంగా ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక లాభాన్ని, మనం ఏదైతే కనుక ఒక పాజిటివ్గా అనుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నదే కదా ప్రపంచం మనకు నేర్పించింది. అందువల్ల లాభం అనే ఒక కమెంట్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా విషయానికి వస్తే, మనకి రోజు కూడా అండి ఏదో ఒక రకంగా ఖర్చులు ఉంటూ ఉంటాయి. పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ కొనాలను, ఇంట్లో వంటకి కూరగాయలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పిల్లల వరకు కూడా ఏదో ఒక ఖర్చులు ఉంటూనే ఉంటాయి. అలా ఖర్చుల కోసం మనకు వచ్చే ఆదాయం అనేది సరిపోనప్పుడు మనం ఏం చేయాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, హార్డ్ వర్క్స్తో పాటు మనకి కొత్త రకంగా ప్లాన్స్ అనేవి ఏమైనా ఉన్నాయా, ఎలా చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు నెల ఆదాయం ఎంతో కొంత మీరు సంపాదిస్తూ ఉంటారు. లేదు రోజు కూలీ ఆదాయం వారానికి ఒకసారి మేము తీసుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే, మీకు ఆదాయం వచ్చిన తర్వాత, అంటే శాలరీ అనేది వచ్చిన తర్వాత ఆ మనీని మీరు ఏం చేస్తారనంటే, ఎంతైనా కావచ్చు, ఒక 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, మీరు రోజు కూలీ తీసుకునే వాళ్ళైనా సరే మీరు వారానికి ఒకసారైనా సరే ఇలా చేయండి. లేదు నెలకి ఒకసారి మన శాలరీ వస్తుంది, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినా సరే కొంత అమౌంట్నైనా సరే మీరు డ్రా చేసి శాలరీ వచ్చిన తర్వాత అది చేతిలోకి, అంటే మనీగా, క్యాష్గా ఇంటికి తీసుకురావడం అనేది చాలా మంచిదండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనీని ఎప్పుడూ కూడా ఇంటికి ఆహ్వానిస్తూ ఉండాలి. అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తీసుకొస్తూ ఉండాలి. డబ్బు పరంగా మనకి అకౌంట్లో ఉంది కదా, అకౌంట్ ట్రాన్సాక్షన్సే కదా అని మనం ఎవరు కూడా ఇప్పుడు క్యాష్ డ్రా చేసేది లేదు. ఆన్లైన్లో అట్లాగే వేరే వాళ్ళకి పంపించేస్తూ ఉంటాం. మనకి మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. క్యాష్ అనేది చేతిలో ఉండడం అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల మనకి అవసరానికి ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకోవడానికి కూడా క్యాష్గా అనేది కొంత పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి నిజంగా. అలా వచ్చిన తర్వాత మనీని మీరు ఏం చేస్తారనంటే, అలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ రెడ్ కలర్ క్లాత్లో మీకు వచ్చిన మనీని ఒక 1000 రూపాయలు 2000 తీసుకొని ఆ రెడ్ కలర్ క్లాత్లో ఒక బ్లౌజ్ పీస్ ఉన్నా సరే మీరు అదేం కట్ చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ పీస్ మొత్తం తీసుకొని అందులో క్యాష్ని
మడ్ పెట్టేసి ఈ బ్లౌజ్ పీస్ని చక్కగా 4 మడతలు వేసేసేయండి. వేసేసి అలాగే ఆ బ్లౌజ్ పీస్తో పాటు క్యాష్ లోపల పెట్టాం కదా, ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఒక మనీని రెడ్ కలర్ క్లాత్లో చుట్టి మీ బీరువాలో పెట్టి చూడండి. అక్క మాకు బీరువా లేదు, మీరు మనీని ఎక్కడైతే కనుక ఒక సేఫ్గా ఉంచుకోగలరో అక్కడ, అంటే మీరు పూజ గదిలో అయినా సరే, లేదంటే కనుక మీరు మనీని నిజంగా ఒక కబోర్డ్ లాంటిదో ఎక్కడో చోట మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలాగా మీరు పెట్టండి. లేదని అనుకుంటారా, ఒక ఈశాన్య మూలలో అయినా హాల్లో మీరు ఈ క్లాత్ని పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టి అట్లా ఒక 3 రోజుల పాటు ఆ మనీని ఆ క్లాత్లోనే అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ మనీని తీసి మీరు యూజ్ చేస్తూ ఉండండి. ఏదైనా మీకు అవసరమో అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా ప్రొవిజన్స్ కొనడానికి దేనికైనా సరే మీరు యూజ్ చేయొచ్చండి. అలా యూజ్ చేయడం వల్ల ఆ మనీ అనేది మనకి రెట్టింపు అవుతుందండి. రెట్టింపు అంటే ఇలాంటి రెట్టింపు కాదండి, మంచి మంచి ఆలోచనలు రావడం. నిజంగా ఆ మనీని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, అది ఉపయోగిస్తే మనకి ఎలాంటి ఒక ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న ఆలోచనల దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది మనకి కలుగుతుందండి. నిజంగా మనీని మీరు ఎంతో కొంత మనీని చేతిలో ఉంచుకోవడం, మనీని ఇంటికి తీసుకురావడం, ట్రాన్సాక్షన్స్ జరపడం, మనీ క్యాష్గానే ట్రాన్సాక్షన్స్ జరపడం అనేది చేయండి. ఇలా రెడ్ క్లాత్లో పెడుతూ ఉండండి. డబ్బు వచ్చినప్పుడల్లా కూడా ఒక 3 days మ్యాక్సిమం అలా ఉంచేసి మిగతా ఆ తర్వాత ఆ డబ్బంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాష్ వచ్చినప్పుడు ఆ క్యాష్ నెల కూడా ఆ రెడ్ కలర్ క్లాతే మీరు ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ముందు కంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ క్లాత్లో ఇంకా వేరే ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే మాత్రమే ఒక మంచి రిజల్ట్ వచ్చింది అని మనకి చాలా కమెంట్స్ వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. నమస్తే.